ఫ్రెండ్స్, నేను నజీర్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మనం ఎల్జీ నుంచి QNED టీవీ, ఇది 65 సిరీస్ అనమాట. ఇందులోనే మనకి 82 సిరీస్ ఉంటుంది అండ్ ఎల్జీ ఇయర్ మనకి నానో సిరీస్ కూడా తీసుకొచ్చింది. ఈ మూడిటి రివ్యూస్ మన ఛానల్లో ఉంటాయి, చెక్ చేసుకోండి. ఎల్జీ నుంచి వచ్చిన ఆల్మోస్ట్ అలా అండర్ 80,000లో ఉన్న ప్రతి టీవీని మనం రివ్యూ చేసాం. అండ్ ఈ టీవీని నేను అన్ని టీవీస్తో కంపేర్ చేశాను, లైక్ TCL T18ND కానీ, Xiaomi S Mini LED కానీ, Sony Bravia 2 కానీ అండ్ అదర్ ఏవైతే 2026లో ఇప్పటివరకు లాంచ్ అయిన టీవీస్ మీరు ఇవన్నీ చూడొచ్చు స్క్రీన్ మీద. వీటన్నిటితో కంపేర్ చేసేది నేను మీకు ఇప్పుడు రైట్ నౌ. ఇది ఎక్కడ ఉంటుంది, దీన్ని మీరు తీసుకోవచ్చా లేదనేది ఒక క్లారిటీ ఇస్తాను. సో ఫస్ట్లీ ఈ టీవీ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది 3 సైజెస్లో వస్తుంది. ఒకటి 43 ఇంచెస్లో వస్తుంది, ఇంకోటి 55 ఇంచెస్, ఇంకోటి 65 ఇంచెస్లో వస్తుంది. సో బాక్స్ కంటెంట్స్ విషయానికి వస్తే మాత్రం మనకి వారంటీ కార్డ్, యూజర్ మాన్యువల్ ఉంటుంది. దాంతోపాటు మనకి రిమోట్ ఒకటైతే ప్రొవైడ్ చేశారు అండ్ దాంతోపాటు బ్యాటరీస్ కూడా ఇచ్చారు అండ్ పవర్ కార్డ్ అయితే ఉంటుంది. అండ్ ఫైనల్గా మనకి టీవీ ఇదే ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ అఫ్ కోర్స్ అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు ఎటువంటి టేబుల్ స్టాండ్స్ అయితే రావు. సర్వీస్ పర్సన్ కాల్ చేసినప్పుడు మీకు టేబుల్ స్టాండ్స్ కావాలా, వాల్ మౌంట్ కావాలో చెప్తే వాళ్ళు అది తీసుకొని అయితే వస్తారు, అది మీకు ఫిట్ అయితే చేస్తారు. అదైతే చూసుకోండి. ఇక డిజైన్ విషయానికి వస్తే మాత్రం డిజైన్ మాత్రం QNED 82 సిరీస్ ఏదైతే ఉందో దానిలాగా లేదు. ఇక్కడ మనకి మెటల్ ఫ్రేమ్తో వస్తుంది అండ్ స్క్రీన్ బెజల్స్తో వస్తుంది అనమాట. సో బాటంలో మనకి ఒక థిక్ బెజల్ ఇచ్చారు, ఎల్జీ QNED బ్రాండింగ్ అయితే ఇచ్చారు. డిజైన్ చూడడానికి అయితే యాజ్ యూజువల్ అన్ని టీవీస్ ఏవైతే వస్తున్నాయి సేమ్ టైప్ ఆఫ్ డిజైన్లో వస్తుంది. అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం మనకి మెటల్ ప్లస్ ప్లాస్టిక్, మదర్ బోర్డ్ ఏరియా దగ్గర మనకి ప్లాస్టిక్ ఉంటుంది, రెస్ట్ ఆఫ్ ఏరియా అంతా మనకి మెటల్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. ఎక్కడ నాకు బిల్డ్ క్వాలిటీలో కూడా ఇష్యూ అయితే అనిపించలేదు. అండ్ పోర్ట్స్ విషయానికి వస్తే మాత్రం మనకి యాంటెనా పోర్ట్స్ ఉంటాయి, ల్యాన్ పోర్ట్ ఉంటుంది అండ్ USB పోర్ట్ ఉంటుంది. సో USB పోర్ట్ అనేది మనకి బ్యాక్ సైడ్ అయితే ఇచ్చారు. సో వాల్ మౌంట్ చేసినప్పుడు కాస్త రీచ్ అవ్వడం ఇబ్బంది. సో ఎక్స్ట్రాగా మనకి కొన్ని కేబుల్స్ వస్తాయి కదా, అవి అయితే కొనుక్కోండి. ఫ్లిప్కార్ట్ లింక్స్ అనేది ఇక్కడ ప్రొడక్ట్స్లో ట్యాగ్ చేస్తాను, ఆ నుంచి అయితే చెక్ చేసుకోండి. అండ్ ఆ తర్వాతకి మనకి 3 HDMI పోర్ట్స్ ఉంటాయి. అందులో ఒకటి మనకి ఆర్క్ సపోర్ట్తో వస్తుంది అనమాట, ఈ ఆర్క్ సపోర్ట్ తోటి. సో కావాల్సిన పోర్ట్స్ అనేది ఇచ్చారు. ఒకటి ఏంటంటే మనకి ఎటువంటి ఆప్టికల్ పోర్ట్ అయితే చూడడానికి ఉండదు. ఒకవేళ మీరు సౌండ్ బార్ వాడుతూ దానికి ఓన్లీ ఆప్టికల్ కనెక్టివిటీ ఉంటే, లైక్ సామ్సంగ్ B45 XL ఉంది కదా, అలాంటి సౌండ్ బార్స్ వాడుతుంటే ఒకసారి చెక్ చేసుకోండి. HDMI ఉంటే నో వరీస్, ఆరామ్సే HDMI ఆర్క్ ద్వారా మీరు మంచి సౌండ్ క్వాలిటీ అయితే ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక ఆ తర్వాతకి రిమోట్ అనమాట. రిమోట్ అధ్వానమైన రిమోట్, సేమ్ ఏదైతే నానో సిరీస్లో ఇస్తారో అదే రిమోట్ ఇచ్చారు. అట్లీస్ట్ QNED టీవీలో ఇందులోనే ఇవ్వాల్సింది. వీళ్ళు 82 సిరీస్తో కంపేర్ చేస్తే 65 సిరీస్లో చాలా కాంప్రమైజెస్ చేశారు. బట్ ప్రైస్ గ్యాప్ మాత్రం మనకి కేవలం 10,000 రూపాయలు అయితే ఉంటుంది. ఈ డబ్బా రిమోట్ అయితే ఇచ్చారు. సో బటన్స్ చాలా ప్లాస్టిక్గా ఉంటాయి, క్లిక్ చేసేటప్పుడు యాక్సిడెంటల్గా వేరే బటన్స్ మనం ప్రెస్ చేస్తూ ఉంటాం. సో ఆ ఫీలింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఏం బాగోదు. అండ్ వాయిస్ అసిస్టెంట్ కూడా మనకి ఇందులో చూడడానికి ఉండదు, వాయిస్ సెర్చ్ ఇట్లాంటివి. కాకపోతే షార్ట్ కట్ బటన్స్ మనకి నెట్ఫ్లిక్స్, ప్రైమ్, హాట్స్టార్ అయితే ఇచ్చారనమాట. సమ్హౌ అది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. బట్ ఈ రిమోట్ అనేది వన్ ఆఫ్ ది వర్స్ట్ రిమోట్. నేనైతే ఈ రిమోట్ని అయితే కన్సిడర్ చేయమని చెప్పను. బెటర్ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ మీకు ఏదైతే QNED 82 సిరీస్ ఇక్కడే ఉంది మన దగ్గర, దాని రిమోట్ అయితే ఉంది. ఇది మ్యాజిక్ టీవీ రిమోట్. ఇది మీరు వాళ్ళ వెబ్సైట్లో, అఫీషియల్ వెబ్సైట్లో కానీ ఫ్లిప్కార్ట్ లింక్స్ కూడా నేను ప్రొడక్ట్లో ఇస్తాను, అక్కడ నుంచి చెక్ చేసుకోండి. దీన్ని తీసుకోండి. 2,500 నుంచి 3,000 రూపాయలు అవైలబుల్గా ఉంటుంది. సో దట్ మీకు ఇది బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. రిమోట్ ఇది మాత్రం వన్ ఆఫ్ ది వర్స్ట్ రిమోట్ అయితే ఇచ్చారు. ఇక ఇవన్నీ కాదన్నా, మెయిన్ డిస్ప్లే, పిక్చర్ క్వాలిటీ, టీవీ అంటే పిక్చర్ క్వాలిటీ ఎలా ఉంది చెప్పు అంటే మాత్రం ఫస్ట్లీ ఇందులో వచ్చేసి మనకి 8-bit FRC IPS ప్యానల్ అయితే యూజ్ చేశారనమాట. మనకి QNED టెక్నాలజీతో వస్తుంది. QNED అంటే మీకు తెలుసు కదా, క్వాంటమ్ డాట్ లేయర్ అలాంగ్ విత్ వెల్ది నానో సెల్ లేయర్ ఉంటుంది కదా, 2 లేయర్స్ అయితే యూజ్ చేసి తీసుకొస్తారు. సో ఎన్ని లేయర్స్ యూజ్ చేసినా మనకి పిక్చర్ క్వాలిటీ ఇంపార్టెంట్. అండ్ బ్యాక్ లైట్ వచ్చేసి మనకి మినీ LEDతో తీసుకొచ్చారు. మినీ LED అంటే డోంట్ థింక్ లైక్ మనకి ఏదైతే 82 సిరీస్లో మనకి డిమ్మింగ్ ప్రో ఉంటుంది కదా, లోకల్గా డిమ్మింగ్ అయ్యేది, బట్ ఇందులో ఉండదు. సేమ్ లైక్ మనకి సామ్సంగ్ మినీ LED లాగా మీకు బ్యాక్ లైట్ నార్మల్ LED ప్లేస్లో మినీ LEDs అయితే యూజ్ చేస్తారు. బికాస్ ఆఫ్ దట్ మీకు బ్రైట్నెస్ డిస్ట్రిబ్యూషన్ కొంచెం బెటర్గా ఉంటుంది అంతే. బట్ బ్లాక్స్ డీపర్గా ఇట్లాంటివి అయితే ఎక్స్పెక్ట్ చేయకండి, నేను ఫర్దర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ డిస్ప్లే ఫీచర్స్ విషయానికి వస్తే మాత్రం ఇందులో మనకి HDR10 ఉంటుంది, HLG ఉంటుంది, ALLM VR ఇవన్నీ ఉంటాయి. బట్ ఏదైతే డాల్బీ విజన్ ఉంటుందో డాల్బీ విజన్ ఇందులో అయితే రాదు, మనకి 82లో వస్తుంది. సో ఇక మెయిన్ పిక్చర్ క్వాలిటీ, రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుంటే బ్రైట్నెస్, వీళ్ళు క్లైమ్ చేసేది ఏంటంటే బ్రైట్నెస్ అప్ టు 650 nits, ఏది 65 ఇంచెస్కి అప్ టు 650 nits, 55 ఇంచెస్కి 550 నుంచి 600 nits అని చెప్తున్నారు. అండ్ ఏదైతే 43 ఇంచెస్ ఉందో దానికి మనకి అరౌండ్ 500 nits దగ్గరగా ఉంటుందని చెప్తున్నాం. బట్ మా రియల్ టైంలో ఎవ్రీ టైం నేను టెస్ట్ చేసినప్పుడు బ్రైట్నెస్ అనేది అంత ఎక్కువ అనిపించలేదు. అంటే ఇప్పుడు మీరు ఒక్క టీవీ చూస్తుంటే మేము రైట్ నో ప్యానల్ బ్రైట్నెస్ తగ్గించాం, స్టిల్ మీకు బ్రైట్గా కనిపించవచ్చు. ఈ ఒక్క టీవీని మీరు చూస్తే బ్రైట్నెస్ మేబీ మీకు ఇష్యూ కాకపోవచ్చు, ఎందుకంటే 300 nits అనేది ఏం తక్కువేం కాదు. బట్ ఎప్పుడైతే మనం ఈ ప్రైస్ రేంజ్లో ఈ బ్రాకెట్లో వచ్చే సోనీ బ్రావియా 2 M2నో లేకపోతే అదర్ TCL T1890నో Xiaomi S Mini LED వీటితో కంపేర్ చేసినప్పుడు బ్రైట్నెస్
బ్రైట్నెస్ అనేది కాస్త తక్కువ అనిపిస్తుంది. వీళ్ళు క్లెయిమ్ చేసినంత బ్రైట్నెస్ అయితే నాకు అనిపించలేదు. బట్ ఇండివిజువల్గా ఈ ఒక్క టీవీని మీ ఇంట్లో పెట్టుకుంటే పెద్ద మీకు బ్రైట్నెస్ ఇష్యూ అయితే అనిపించదు, అదైతే చెప్పగలను. అండ్ కలర్స్ విషయానికి వస్తే మాత్రం నార్మల్ కంటెంట్ ఏదైతే HDR కంటెంట్ చూసేటప్పుడు కాస్త మీకు అండర్ సాచురేటెడ్ అనిపిస్తుంది. కొన్ని సిచ్యువేషన్లో బాగానే ఉంటుంది. చాలా వరకు సిచ్యువేషన్లో మీకు HDR కంటెంట్లో కాస్త సాచురేషన్ ఎక్కువ ఉంటే బాగుండనే ఫీలింగ్ వస్తుంది. బట్ అదేంటో మ్యాజిక్ చేసినట్టుగా మీరు HDR వీడియోస్ కానీ లేదంటే డాల్బీ విజన్ కంటెంట్ కానీ ప్లే చేసేటప్పుడు సాచురేట్ అయిపోతుంది. అంటే ప్యానల్లో కలర్స్ రావట్లేదా అంటే కాదు, ఎందుకంటే ఎప్పుడైతే మనం డాల్బీ విజన్కి లేకపోతే HDRకి వెళ్ళామో అప్పుడు కలర్స్ వస్తున్నాయంటే ప్యానల్లో క్యాపబిలిటీ ఉన్నట్టే కదా. వీళ్ళు మేబీ ఆప్టిమైజేషన్ ఇష్యూ, వీళ్ళు అప్డేట్ ఇచ్చి కాస్త HDR కంటెంట్లో కూడా కాస్త కలర్స్ అనేది రిచ్ టోన్ తీసుకొస్తే బాగుంటుంది అనిపించింది. బట్ డాల్బీ విజన్ HDRలో కలర్స్ బాగానే ఉన్నాయి. కొన్ని సిచ్యువేషన్లు ఏంటంటే కాస్త ఓవర్ సాచురేటెడ్ అనిపిస్తుంది, అంటే మీకు స్కిన్ టోన్స్ రెడ్డిష్గా అయిపోవడం అవుతుంది. కొన్ని సిచ్యువేషన్లు, మోస్ట్ ఆఫ్ ది సిచ్యువేషన్ మీకు HDR డాల్బీ విజన్ కంటెంట్ అయితే బాగానే ఉంది. అండ్ డీటెయిల్స్ విషయానికి వస్తే మాత్రం డీటెయిల్స్ కూడా గుడ్ డీటెయిల్స్, మరి టూ మచ్ డీటెయిల్స్ ఉన్నాయని చెప్పను. మీకు డీటెయిల్స్ బాగానే ఈచ్ అండ్ ఎవ్రీ సిచ్యువేషన్లో డీటెయిల్స్ బాగానే చూపిస్తుంది. స్కిన్ టోన్స్ మీకు మోస్ట్లీ స్కిన్ టోన్స్ కూడా బాగానే ఉంది. స్కిన్ టోన్స్లో కూడా నాకు మేజర్ ఇష్యూ లేదు. బట్ ఎప్పుడైతే బ్రైట్ అంటే ఇప్పుడు బేసిక్గా స్కిన్ టోన్స్ అనేది మనకి సోనీ టీవీ తీసుకున్న, TCL T89D తీసుకున్న, Xiaomi S Mini LED తీసుకున్న స్కిన్ టోన్స్లో ఆ డెప్త్, ఆ డీటెయిల్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుస్తుంది కదా. బట్ ఈ టీవీలో చాలా వరకు సిచ్యువేషన్లో కాస్త బ్రైట్ సిచ్యువేషన్ వచ్చినా సరే స్కిన్ టోన్లో డీటెయిల్స్ తెలియట్లేదు. అంటే వైటిష్గా, అంటే ఓవర్ ఎక్స్పోజ్ చేస్తుంది అన్నమాట స్కిన్ టోన్స్ని. సో దట్ ఆ డీటెయిల్స్ మిస్ అవుతుంది. బట్ కొన్ని సిచ్యువేషన్లో, కొన్ని డార్క్ సిచ్యువేషన్లు కానీ నైట్ సిచ్యువేషన్లో ఎటువంటి ఇష్యూ లేదు కానీ, బట్ మోస్ట్ ఆఫ్ ది సిచ్యువేషన్లో కాస్త మనకి ఓవర్ ఎక్స్పోజ్ అయితే చేస్తుంది. అది వీళ్ళు సార్ట్ అవుట్ చేస్తే బాగుంటుంది. అండ్ బ్లాక్స్ విషయానికి వస్తే మాత్రం అఫ్కోర్స్ ఇట్స్ ఏ IPS ప్యానల్. డే టైంలో చూసేటప్పుడు మీకు పెద్ద ప్రాబ్లం అనిపించదు. మోస్ట్లీ మీకు బ్లాక్స్ అనేది కాస్త, నేను డీపర్ అని చెప్పిన కానీ బ్లాక్స్ లాగానే కనిపిస్తుంది. బట్ ఎప్పుడైతే మనం లో లైట్ కండిషన్ లేకపోతే పిచ్ డార్క్ సిచ్యువేషన్లో చూసినప్పుడు, అన్ని లైట్లు బంద్ చేసినప్పుడు అప్పుడు మీకు బ్లాక్స్ అనేవి గ్రేష్గా కనిపిస్తాయి. సో దట్ ఖచ్చితంగా డీపర్ బ్లాక్స్ అయితే మీకు ఈ టీవీలో చూడడానికి అయితే ఉండవు, అదైతే చూసుకోండి. బట్ గుడ్ థింగ్ ఏంటంటే IPS ప్యానల్లో బ్లాక్స్ ఎంత డ్రాబ్యాక్, వివింగ్ యాంగిల్స్ అంత బెనిఫిట్ అనమాట, ఎస్పెషల్గా ఆర్ట్స్లో యూజ్ చేసే వాళ్ళకి. ఇందులో వివింగ్ యాంగిల్ చాలా బాగుంటుంది. రైట్ నేను ఎక్స్ట్రీమ్ యాంగిల్లో చూస్తున్నాను. ఈ యాంగిల్లో కూడా నాకు ప్రాపర్గా టీవీ వితౌట్ కలర్ షేడ్ కనిపిస్తుంది. మ్యాక్స్ టు మ్యాక్స్ మీకు 10% కలర్ షేడ్ ఉంటుంది. వివింగ్ యాంగిల్స్ మాత్రం క్రేజీగా ఉంటుంది. మీరు హాల్లోకి వాడతారనుకుంటే మాత్రం దెన్ IPS ప్యానల్స్ అనేవి మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది. మంచి వివింగ్ యాంగిల్స్ అయితే ఉంటాయి. అండ్ వన్ థింగ్ నేను అబ్జర్వ్ చేసింది, ఈ టీవీని అన్ని టీవీస్తో సైడ్ బై సైడ్ కంపేర్ చేసినప్పుడు రిఫ్లెక్షన్ కాస్త ఎక్కువగా ఉంది. మన ఇంట్లో హెవీ లైటింగ్ ఉండి మనం టీవీ చూస్తుంటే టీవీ ప్యానల్ ఏదైతే ఉందో బేసిక్గానే మనకి కాస్త ఎక్కువ రిఫ్లెక్షన్ ఉంది. బట్ ఈ టీవీ కానీ QNED 82 కానీ రెండిట్లో రిఫ్లెక్షన్ ఎక్కువ ఉంది. బట్ మాకు Bravia 2 కానీ లేకపోతే TCL T89 ఇలాంటి టీవీ చూసేటప్పుడు మాకు అంత ఎక్కువ రిఫ్లెక్షన్ లేదు. అందులో రిఫ్లెక్షన్ ఉంటుంది, అదే మ్యాట్ కోటింగ్ అయితే కాదు, లైక్ Bravia 3 లాగా మనకి యాంటీ గ్లేర్ కోటింగ్తో రావట్లేదు. బట్ దీంతో కంపేర్ చేస్తే వాటిలో కొంచెం రిఫ్లెక్షన్ తక్కువ ఉంది, ఇందులో కొంచెం రిఫ్లెక్షన్ ఎక్కువ ఉంది అనిపించింది. ఇది ఓవరాల్గా పిక్చర్ క్వాలిటీ గురించి నా క్లియర్ అబ్జర్వేషన్. అండ్ ఆడియో క్వాలిటీ విషయానికి కోసం మాత్రం 20 వాట్ స్పీకర్స్ అయితే యూజ్ చేస్తారు. డాల్బీ అట్మాస్ సపోర్ట్తో వస్తుంది. లౌడ్నెస్ ఇంకా పెంచొచ్చు అనిపించింది. అకార్డింగ్ టు 20 వాట్ స్పీకర్స్ ఇంకా లౌడ్ పెంచొచ్చు. అండ్ ఆడియో క్లారిటీ టూ మచ్గా ఎక్స్పెక్ట్ చేయకండి. యావరేజ్ ఆడియో క్వాలిటీ అయితే ఉంది. ఖచ్చితంగా మీరు డెడికేటెడ్ సౌండ్ బార్ యూజ్ చేయాలి, అదర్వైజ్ మీకు ఈ ఆడియో ఎక్స్పీరియన్స్ అనేది మిమ్మల్ని సాటిస్ఫై అయితే చేయదు. అండ్ ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే మాత్రం మనకి ఇది WebOS 26తో వస్తుంది. అఫ్కోర్స్ LG వాళ్ళు మనకి 5 years, ఇప్పుడు వచ్చే LG అన్ని టీవీస్లో మనకి 5 years OS అప్డేట్స్ అయితే ప్రామిస్ చేస్తున్నారు. ఇందులో కూడా సేమ్ ఉంటుంది. బట్ ప్రాసెసర్ మాత్రం ఇందులో మనకి Alpha 7 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తామంట. Alpha 7 AA ప్రాసెసర్ Gen 9 అయితే యూజ్ చేశారు. మనకి ఏదైతే QNED 82లో చూస్తే మనకి Alpha 8 ప్రాసెసర్ అయితే ఉంటుంది. అక్కడ మనకి కాస్త కాస్ట్ కట్ చేశారు. అండ్ ర్యామ్ కూడా మనకి ఇక్కడ 1.5 GB ర్యామ్ వస్తుంది, అందులో 2 GB ర్యామ్ వస్తుంది. అండ్ 8 GB స్టోరేజ్ ఇందులో వస్తే 16 GB స్టోరేజ్ అందులో వస్తుంది. సో ఇక్కడ కూడా వీళ్ళు కాస్ట్ కటింగ్ అయితే చేశారు. అండ్ ఇక ఫైనల్గా UI గురించి మాట్లాడుకుంటే బూటింగ్ టైం మాకు అరౌండ్ దగ్గర 18 secondsలో బూట్ అయితే అయింది, బాగానే బూట్ అయింది. అండ్ 3 to 4 యాప్స్ మనకి మెమొరీలో ఉంచుకుంటుంది, ఎక్కడ నాకు ఇష్యూ లేదు. అండ్ మీకు ఇందులో AI లైక్ Gemini అండ్ Copilot ఫీచర్స్ కూడా ఉంటాయి, అవి కూడా మీరు యూజ్ చేయొచ్చు. అండ్ యూజర్ ఇంటర్ఫేస్ కూడా మీరు యూజ్ చేసేటప్పుడు స్మూత్గానే ఉంది. నాకు ఎక్కడ మేజర్ ల్యాగ్స్ అయితే అనిపించలేదు.
చూడొచ్చు మీకు యూజర్ ఇంటర్ఫేస్ ఆరామ్సే ఉంది. మనకి కావాల్సిన అప్లికేషన్స్ అని ఉంటాయి, నెట్ఫ్లిక్స్, ప్రైమ్, హాట్స్టార్, ఈచ్ అండ్ ఎవ్రీ అప్లికేషన్స్ మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఇంకేమైనా కావాలనుకుంటే మీరు వెబ్ ఓఎస్ నుంచి వీళ్ళ స్టోర్ ఉంటుంది కదా, యాప్ స్టోర్, దాని నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఓవరాల్ యూజర్ ఇంటర్ఫేస్ అయితే నాకు మేజర్ ఇష్యూస్ అయితే లేవు, బట్ ర్యామ్ అండ్ స్టోరేజ్ కాస్త పెంచితే బాగుండు అనిపించింది నాకు. మ్యాక్స్ టు మ్యాక్స్ 3 యాప్స్ అయితే మనకి మెమొరీలో అయితే ఉంచుకుంటుంది. అండ్ ఇక వారంటీ విషయానికి వస్తే మాత్రం 1 year వారంటీ ప్రొవైడ్ చేశారు. అన్న ఇక మేము దీన్ని తీసుకోవచ్చు అంటే ఫస్ట్లీ ప్రైసెస్ గురించి మాట్లాడుకుంటే 43 inches వచ్చేసి మనకి 45,000 రూపాయలకు వస్తుంది, 55 inches మనకి 58,000 రూపాయలకు వస్తుంది, 65 inches మనకి 85,000 రూపాయలకు వస్తుంది. బట్ ఎప్పుడైతే సేల్ వస్తుందో ఫ్లిప్కార్ట్లో, మొన్న గోడ్ సేల్లో కానివ్వండి, లేకపోతే ఫ్రీడమ్ సేల్లో కానివ్వండి, అమాంతం 43 inches ఏమో 33,000కి వచ్చింది, 55 inches ఏమో 45,000కి వచ్చింది. ఈ ప్రైసెస్ ఫ్లక్చువేషన్ చాలా ఉంది. బట్ ఏదైతే ఎంఆర్పి వీళ్ళు చెప్తున్నారో ఆ ఎంఆర్పికి ఖచ్చితంగా నేను గ్రేట్ వాల్యూ ఫర్ మనీ టీవీ అని నేనైతే చెప్పలేను. 100% ఆ ప్రైస్ రేంజ్లో బెస్ట్ టీవీ కాదు. బట్ ఆఫర్స్లో మరీ 32, 31,000కి 43 అండ్ 41, 42,000కి 55 వస్తే ఎల్జీ లాంటి బ్రాండింగ్ని కన్సిడర్ చేయొచ్చు. బట్ అగైన్ నేను చెప్పిన డిస్ప్లే క్వాలిటీ ఇవన్నీ చేంజ్ అవ్వండి. అండ్ ఒక్క థింగ్ నేను చెప్పాల్సింది ఏంటంటే ఎంఆర్పితో కంపేర్ చేసుకుంటే ఇది 55 inches మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే 58,000కి ఇది వస్తుంది, QNED 82 మనకి 78,000కి వస్తుంది. 10,000 రూపాయల డిఫరెన్స్లో ఏమేమి చేంజెస్ వస్తున్నాయంటే ఫస్ట్లీ 3,000 రూపాయల మ్యాజిక్ రిమోట్ మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అండ్ ఏదైతే బ్యాక్ లైట్ ఉందో బ్యాక్ లైట్ ఇది జస్ట్ మినీ ఎల్ఈడి యూజ్ చేశారు, ఎటువంటి డిమ్మింగ్ ప్రో లేదు. బట్ అందులో మీకు డిమ్మింగ్ ప్రో ఉంటుంది, కాస్త లిటిల్ బిట్ మీకు బ్రైట్నెస్ అండ్ బ్లాక్స్ కాస్త బెటర్గా ఉంటుంది. అండ్ మెయిన్ గేమర్స్ అయి ఉంటే ఇందులో మీకు 60 Hz రిఫ్రెష్ రేట్తో వస్తే QNED 82లో మీకు 144, 120 Hz HDMI 2.1 ద్వారా PS5 కనెక్ట్ చేసుకుని మీరు హైయర్ రిఫ్రెష్ రేట్ గేమ్స్ ఆడుకోవచ్చు. ప్రాసెసర్ అప్డేట్ అయ్యింది మీకు, అందులో ర్యామ్ అండ్ స్టోరేజ్ పెరిగింది. ఇవన్నీ కన్సిడర్ చేస్తే ఖచ్చితంగా దీనికంటే QNED 82 ఆ 10,000 వర్త్. బట్ యాజ్ అన్ మీ బ్రదర్గా చెప్పమంటే స్టిల్ QNED 82 కన్నా దీనికన్నా మీకు బెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఒకవేళ గేమర్, మీకు ఇదే బడ్జెట్లో మీకు మంచి గేమ్స్ ఆడాలి, హైయర్ రిఫ్రెష్ రేట్ కావాలంటే యూ కెన్ గో ఫర్ TCL T89D. లేదు కాస్త బ్రైట్నెస్ తగ్గినా పర్లేదు అనుకుంటే Lumia Vision 9కి వెళ్ళిపోవచ్చు. లేదు మాకు గేమ్స్ అనేది పెద్ద మ్యాటర్ కదన్నా, బెస్ట్ టీవీ చెప్పంటే Xiaomi S Mini LED మీకు ఆ బడ్జెట్లో బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అండ్ Sony Bravia 2 ఈవెన్ దీనికంటే జస్ట్ LED టీవీ అయినప్పటికీ, ఇది QNED అయినప్పటికీ దీనికంటే బెటర్ పిక్చర్ క్వాలిటీ మీకు Sony Bravia 2లో ఉంటుంది. ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. వీటన్నిటికి సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి అయితే చెక్ చేసుకుని వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.